గోల్డ్ ప్రియులకు స్వాగతం సుస్వాగతం. మీరు గోల్డ్ కొనే ముందు ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించారా? పాత బంగారాన్ని అమ్ముతారు కానీ దానికి తక్కువ రేటు, కానీ అదే కొత్త బంగారం కొనాలంటే ఎక్కువ ధర. అదే షాపులోనే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇవాళ ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఇండియన్ జ్యువెలరీ మార్కెట్లో ఇది కామన్ పద్ధతి, కానీ అసలు కారణం ఏంటో తెలుసుకుందాం రండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా పాత బంగారం అంటే తెలుసుకుందాం. పాత బంగారం అంటే చుట్టల రూపంలో ఉండొచ్చు, వాడిన బంగారం అయి ఉండొచ్చు. ఇందులో ఉండే ప్యూరిటీ, శుద్ధత నమ్మకంగా ఉండదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 22 క్యారెట్ అని మీరు కొనుక్కున్నప్పుడు దాన్ని మరలా బాగా వాడిన తర్వాత షాప్లో ఇచ్చేటప్పుడు రిటర్ను 20Kగా పడిపోవచ్చు. దీన్ని మళ్ళీ కరిగించి టెస్టింగ్ చేసి శుద్ధ బంగారంగా మార్చాలంటే ఆ ప్రాసెస్కి షాపు వాళ్ళకి ఖర్చు ఎక్కువ జరుగుతుంది. అందుకే మనకి తక్కువ రేట్ చెప్పడం సహజం. మేకింగ్ ఛార్జు, GST కూడా కొత్త బంగారానికి ఎక్కువగా ఉంటుంది. కొత్త బంగారం అంటే తెలుసుకుందాం. కొత్త బంగారం అంటే అది డిజైన్, మేకింగ్, బ్రాండ్ వాల్యూ అన్నీ కలిపిన ధర. అందులో మేకింగ్ ఛార్జు, GST అలాగే షాపు మార్జిన్ కూడా ఉంటుంది. మీరు చూసే ప్రైస్లో 10 నుండి 25% వరకు మేకింగ్ ఛార్జే ఉండొచ్చు. అంటే బంగారం విలువ కంటే అదనంగా ఉంటుంది. అదే పాత బంగారాల్లో ఇవన్నీ ఉండవు కనుక తక్కువ రేటు వారు షాపు వారు కడతారు. ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి మనం పాత బంగారము, కొత్త బంగారాన్ని పరిగణలో తీసుకుని ఆలోచిద్దాం. షాపు పాత బంగారం తీసుకుని మళ్ళీ కరిగించి టెస్టింగ్ చేసి కొత్తగా విక్రయించాలి. దీని వెనుక మొత్తం రిస్క్ షాపు వాళ్ళే భరిస్తారు, ఖర్చులు కూడా వాళ్ళే భరిస్తారు. అటువంటి పరిస్థితుల్లో వారు మీ పాత బంగారాన్ని మార్కెట్ రేట్ కంటే తక్కువ ఆఫర్ చేస్తారు. వాళ్ళు రిస్క్ తీసుకోకుండా మన బంగారానికి తక్కువ రేట్ అనేది వారు కడతారు. మొత్తానికి కీ పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాం. పాత బంగారానికి తక్కువ రేటు కడతారు. కొత్త బంగారానికి మేకింగ్ ఛార్జ్, GST కలిపి ఎక్కువ రేటు మనం చెల్లించాల్సి వస్తుంది. ఈ రెండు వేరు లాజిక్స్తో నడుస్తాయి. ఈసారి మీరు బంగారం కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీరు తప్పకుండా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. పాత బంగారం అమ్మేటప్పుడు ప్యూరిటీ టెస్టింగ్ రిపోర్ట్ తీసుకోండి. కొన్ని షాపులు జెరాక్స్ పాలిష్ చేసి ఎక్కువ తగ్గించేస్తారు. కాబట్టి నమ్మకమైన షాప్నే ఎంచుకోండి. ఎప్పుడు కొనుగోలు చేసినా బంగారం బిల్లు తప్పక తీసుకోండి. ఇలాంటివి తెలుసుకుంటూ ఉండండి. బంగారము, వెండి ధరలు ప్రతిరోజు తెలుసుకోండి. ఎందుకంటే మన మనీకి వాల్యూ ఉండాలి కాబట్టి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.